ఈ సాంగ్ మీద మాక్సిమం 5 లేకపోతే 6 వీడియోస్ అయితే చేస్తాను. అదైతే గ్యారంటీ. ఎందుకంటే ఇది కమింగ్ సూన్‌లో ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో అవుతుంది. ఎందుకంటే ఇందులో బీట్ అనేది అంత బాగుంటది. చాలా బాగుంది. ఇది మనం ఫస్ట్ వీడియో ఇది. ఇంకా 5, 6 వీడియోస్ వస్తది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే పెళ్ళైనా మహారాణి. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! మీకు నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేస్తాను. ఇంతకుముందు చెప్పాను. ఇంకా 5, 6 వీడియోస్ అయితే వస్తది. అదైతే గ్యారంటీ. ఫుల్ స్క్రీన్‌లో వస్తదా? 3డీలో వస్తదా? లిరికల్‌గా వస్తదా? అనేది మీరు ముందు ముందు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ 1, ఫుల్ ప్రాజెక్ట్ అయితే 2. ఓకేనా? ఇదైతే ఇవి 2 డివైడ్ అయితే చేసిన. మెయిన్ చెప్పాలంటే ఇందులో 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. అది మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! డబల్ డబల్ లిరిక్స్ అయితే వస్తది దీనికి. ఓకే. ఒకటి తెలుగు ఫాంట్ ఉంటది. ఇంకోటైతే ఇంగ్లీష్ ఫాంట్ అయితే ఉంటది. ఇవి రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో కింద ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ 1 మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇందులో ఫోటోస్ ఉంటది. దానికి ఎఫెక్ట్ అయితే మాక్సిమం పెట్టాను. ఇందులో మీరు ఎక్కువ కష్టం అయితే ఉండదు. మాక్సిమం ఉండదు. ఓకే. ఈ ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఫోటోస్ అనేది 2 ఫోటోస్ మాత్రమే ఉంటది. అది బ్యాక్ సైడ్‌లో ఉంటది. ఒకవేళ ఈ ఈ ఫోటోస్ కూడా మీకు నచ్చకపోతే హైడ్ చేసేయొచ్చు 2 ఫోటోస్ అన్నీ. ఇలాగైతే లిరిక్సే కనిపిస్తది. లిరికలే ఉంటే ఏదో గిల్టీ ఫీలింగ్ లాగా ఉంటది కాబట్టి ఈ 2 హైడ్ రిమూవ్ చేసేయండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేస్తే ఇలాగైతే వస్తది. ఇందులో ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్తే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇందులో విగ్నెట్ ఉంటది, ఎక్స్‌పోజర్ గామా ఉంటది అండ్ దాంతో పాటు సింపుల్ స్టార్ ఫీల్డ్ అయితే ఉంటది. ఇది పార్టికల్ లాగా ఉంటది. ఇందులో మీరు ఎక్స్‌పోజర్ గామా కానీ ఇది మీరు హైడ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది కొంచెం కొంచెంగా. ఈ విగ్నెట్ అనేది సైడ్‌లో ఉంటది. ఇది కూడా మీకు కావాలంటే ఉంచొచ్చు లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. లిరిక్స్ అయితే ఆటోమేటిక్‌గా చెప్పాను. 2 ఫోటోస్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇదైతే గ్యారంటీ. ఇందులో అయితే నో డౌట్. ఓకేనా? దాని తర్వాత ఇంకోటి ఈ ఫోటో కూడా సెకండ్ ఫోటో దగ్గర కూడా వస్తే సేమ్ ప్రాసెస్. ఇందులో కూడా మీరు కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో ఎలాంటి డౌట్స్ అయితే లేదు. ఓకేనా? మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఒకసారి బ్యాక్ వద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే 2 అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఇందులో మాక్సిమం 16 ఫోటోస్ ఉంటది. 16 ఫోటోస్ కాకుండా మీరు 8 ఫోటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీలుంటే 4 ఫోటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీలుంటే 2 ఫోటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ చాయిస్ ఇందులో 2 ఫోటోస్, 4 ఫోటోస్ లేకపోతే 8 ఫోటోస్ లేకపోతే 16 ఫోటోస్. 16 ఫోటో ఉంటే చాలా హ్యాపీ. చాలా బెటర్‌గా వస్తది. 8 ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకేనా? 2 ఫోటోస్ ఉంటే అది రిపీటెడ్‌గా వస్తది కాబట్టి కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. కాబట్టి నేను చెప్తున్నాను కొంచెం ఎక్కువ ఫోటో ఉంటే బాగుంటదని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. పీఎన్‌జీ కాదు. నార్మల్ ఫోటో అంటే కొంచెం మళ్ళీ పీఎన్‌జీ అనుకోవద్దు. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీరు రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ రాకపోతే ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంటది. ఎక్స్‌వై అని ఉంటది. దీన్ని మీరు పెంచుకోవడం గానీ, తగ్గించుకోవడం గానీ చేస్తే మీకు అయిపోతది ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ చేస్తున్నా. కాపీ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్‌గా 5 సెకండ్ 19 మిల్లీ సెకండ్ తర్వాత వచ్చి పేస్ట్ చేయండి ఇక్కడ. ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. దీన్ని మీరైతే మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. కొంచెం వర్క్ ఉంది. మొబైల్‌లో ఛార్జింగ్ కూడా లేదు. జై హింద్. అర్థం చేసుకోండి.